ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల ప్రాణం తీసిన రజితను ఉరితీయాలని లేదంటే ఎన్కౌంటర్ చేయాలి అంటూ ఆమె భర్త చెన్నయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రజిత లాంటి తల్లులకు సమాజంలో బతికే అర్హత లేదని, ఆమెకు పడే శిక్షను చూసి భవిష్యత్తులో మరెవరికి ఇలాంటి సంబంధాలు కొనసాగించాలని ఆలోచన రాకుండా చేయాలని కోరుతున్నారు. ముగ్గురు పిల్లలను కోల్పోయిన చెన్నయ్య వారి జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. ప్రతిరోజు ఉదయం పిల్లల సమాధి వద్దకు వెళ్లడం, సాయంత్రం తిరిగి ఇంటికి వస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పెట్టుకొని వచ్చి ఉంటున్నా ఇంట్లో. పిల్లలకి ఏమి ఇచ్చామంటే పెరుగన్నం ఇచ్చినని చెప్పింది. ఆమె అంతా చెప్పింది, నేను చూసింది అంతే. అది ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. అది అనుమానం లేకుండానే ఎవరు వాళ్ళు. ఇప్పుడు వాడు గట్టి బెదిరిపాటు వచ్చినప్పుడు అనుమానం వచ్చింది. అడిగితే మా టీచర్లు అని చెప్తుండేది. నేను ఫోన్ చేస్తే ఎవరు ఇంతసేపు మాట్లాడుతున్నావు అంటే మా టీచర్ అని చెప్పేది. నా పిల్లలు కనిపిన దాకా నాకు అనుమానం లేకున్నది. పిల్లలను ఎట్లా కనిపించారు, ఎవరు చంపారు, ఆ బాధ్యతలను బయటికి తీసి భూమి పేపర్లు, లింక్ డాక్యుమెంట్లు, పాస్బుక్ తీసుకెళ్ళింది. బ్యాంకు అకౌంట్ బుక్ అన్ని లింక్ అది తీసుకుపోయింది. 2 లక్షలు తీసుకొని పోయింది. నా 2 లక్షలు ఇంటిలో ఆడామే అని నమ్మినందుకు అది నాకు